మహాభారత యుద్ధం అనగానే మనకందరికీ మొట్టమొదటిగా గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం. ఎందుకంటే ఆ కురుక్షేత్ర యుద్ధం చాలా అంటే చాలా పెద్ద యుద్ధం. దాంట్లో ఎంతో మంది వీరులు చనిపోయారు. ఆ కురుక్షేత్ర యుద్ధం కారణంగానే మహాభారతం ఒక ఎండింగ్ అయితే వస్తుంది కాబట్టి. అయితే ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? నిజానికి చాలా మంది ఆ కురుక్షేత్ర యుద్ధంతో మహాభారతం ముగిసిపోయింది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. మహాభారతం ఆ తర్వాత కూడా కొనసాగింది. మరి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? చాలా మందికి తెలిసిన ఒక విషయం ఏంటంటే పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. అంతవరకు ఓకే. కానీ ఇంకా చాలా విషయాలు జరిగాయి. అవేంటనేది ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత చనిపోయిన వాళ్ళ యొక్క భర్తల శరీరాలను చూసుకోవడానికి, లేదంటే గాయపడిన వాళ్ళ యొక్క భర్తల లేదంటే పుత్రుల యొక్క బాగోగులను చూసుకోవడానికో, లేదంటే వాళ్ళని అక్కడ నుంచి నగరానికి తీసుకుని వెళ్ళి వైద్యులకు చూపించడం కోసము అక్కడికి కొన్ని వేల మంది స్త్రీలు వచ్చారు. యుద్ధం ముగిసింది అని తెలియగానే హస్తినాపురం నుంచి కొన్ని వేల లక్షల మంది మహిళలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో వాళ్ళ రోదన కొన్ని మైళ్ళ వరకు ప్రతిధ్వనించిందనైతే కొన్ని పుస్తకాలలో ప్రత్యేకంగా చెప్పబడింది. స్త్రీ పర్వం అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో అయితే ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. ఆ విభాగంలో వారియర్స్ యొక్క అంటే యుద్ధ వీరుల యొక్క భార్యలు కానీ, కూతుర్లు కానీ, తల్లులు కానీ ఆ సమయంలో ఎంత రోధించారు, ఎలా పరుగును వచ్చారు, వీటన్నిటి గురించి ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో పాండవులు విజయాన్ని సాధించారు కదా. అయితే ఆ విజయం గురించి అందరికీ తెలియజేస్తూ తర్వాత ధృతరాష్ట్రుడు మరియు గాంధారి యొక్క ఆశీర్వాదములు తీసుకోవడం కోసం వాళ్ళ దగ్గరికి చేరుకున్నారు. కాకపోతే ఆ జంట వాళ్ళ కొడుకుల్ని ఈ పాండవులు చంపారు అన్న కోపంతోనే రగిలిపోతూ ఉన్నారు. ధృతరాష్ట్రుడి యొక్క ఉక్కు పిడికిలు గురించి మనకు తెలిసిందే. ఎవరైనా సరే ఆ ఉక్కు పిడికిల నుంచి తప్పించుకోలేరు. ఎవరినైనా సరే ధృతరాష్ట్రుడు చంపాలి అనుకుంటున్నట్టయితే అలా పిడికిలిలో బంధించే చంపేస్తాడు. ధృతరాష్ట్రుడు భీముణ్ణి అలాగే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ముందుగానే కృష్ణుడు గమనించాడు. అందుకని పాండవులు భీముడికి బదులుగా ఒక ఐరన్ స్టాట్యూని అంటే ఇనుప విగ్రహాన్ని ఉంచారు అక్కడ. ధృతరాష్ట్రుడు దాన్ని పిండి చేస్తాడు. కానీ ఆ తర్వాత తను చేసిన తప్పుని రియలైజ్ అవుతాడు. గాంధారి కూడా ఒక విషయంలో చాలా కోపంగా ఉంటుంది. అదేంటంటే కురుక్షేత్ర యుద్ధంలో చాలాసార్లు నియమాలని తప్పారు. అంటే యుద్ధానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఎక్కడా కూడా పాటించలేదు మీరు, చాలాసార్లు తప్పారు మీరనైతే ఆమె కృష్ణుడి ముందు చాలా గట్టిగా అరుస్తూ చెప్పింది. అండ్ ఇదంతా కూడా కృష్ణుడి కారణంగానే జరిగిందని కూడా చెప్పింది. అండ్ కృష్ణుడికి ఆమె ఒక శాపం కూడా ఇస్తుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా యాదవులందరూ కూడా వాళ్ళ మధ్య చెలరేగిన అంతర్గత కలహాల కారణంగా పూర్తిగా అంతరించిపోతారు అని. అంటే వాళ్ళని వాళ్లే చంపుకుని వాళ్ళు పూర్తిగా అంతరించిపోతారని అయితే ఆమె శాపాన్ని విధించింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఇది జరిగిన తర్వాత పాండవులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క అధికారంలోకి తీసుకున్నారు. శాంతి పర్వం మరియు అనుశాసన పర్వాల ప్రకారం భీష్ముడు అప్పటికీ ఇంకా మరణశయ్య మీదే ఉన్నాడు. అంటే బాణాలతో కూడుకున్న ఆ శయ్య మీద అలాగే ఉన్నాడు. కానీ అక్కడ కూడా భీష్ముడు తన యొక్క బాధ్యతలను అయితే ఏమాత్రం మర్చిపోలేదు. యుధిష్ఠిరుడిని ఆ ప్రాంతానికి రాజుగా నియమించాలని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. యుధిష్ఠిరుడికి ఆ రాజ్యానికి సంబంధించిన అన్ని విషయాలని కూడా చాలా స్పష్టంగా తెలియజేశాడు. అంటే ఆ ప్రాంతంలో ఫిలాసఫీ నుంచి పాలిటిక్స్ వరకు, ఎకనామిక్స్ నుంచి మిలిటరీ స్ట్రాటజీ వరకు, లా నుంచి పర్సనల్ ఎథిక్స్ వరకు వీటన్నిటిని ఎలా అనుసరించాలి, ఎలా ప్రజల ముందు గొప్ప రాజు అనిపించుకోవాలి, ఇలాంటి వాటన్నిటిని కూడా భీష్ముడు ఆ మరణశయ్య మీద ఉండే యుధిష్ఠిరుడికి తెలియజేశాడు. భీష్ముడు చాలా విషయాలు తెలియజేశాడు. అవన్నీ కూడా ప్రతి ఒక్క విషయాన్ని మెన్షన్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి సింపుల్గా మనకు అర్థమయ్యే వాడుక భాషలోనే మాట్లాడుతున్నాను నేను. ఆ తర్వాత భీష్ముడు చనిపోతాడు. మహాభారతం ప్రకారం అత్యంత ఎక్కువ కాలం పాటు బ్రతికిన మనిషి కేవలం భీష్ముడు మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మహాభారతం భీష్ముడి యొక్క కథ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ కథ మొదలయ్యేదే భీష్ముడి యొక్క జన్మానికి సంబంధించిన సంఘటనలతో, ఇది ముగిసేది ఆల్మోస్ట్ భీష్ముడి యొక్క మరణంతో. అందుకని ఇది భీష్ముడి కథ అని కూడా చాలా మంది చేత చెప్పబడుతూ ఉంటుంది.
ఆ తర్వాత యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగాన్ని చేపడతాడు. దీని గురించి అశ్వమేధిక పర్వంలో చెప్పబడింది. అయితే ఆ సమయంలో ఒక మంగూస్ ఆ ప్రాంతానికి చేరుకుంటుంది. నువ్వు చేపట్టిన ఈ యాగం ఎందుకు పనికిరాదు అని చెబుతుంది. ఎందుకు పనికిరాదు అని యుధిష్ఠిరుడు ఆ మంగూస్ని అడిగితే మంగూస్ ఏమని చెబుతుందంటే, అప్పుడు ఆ మంగూస్ యుధిష్ఠిరుడికి ఒక చిన్న కథ చెబుతుంది. ఆ కథ ఒక కుటుంబానికి చెందిన కథ. తమ ఇంటికి వచ్చిన ఒక అతిథిని తృప్తిపరచడం కోసం ఆ కుటుంబం తమకి చెందిన ప్రతి ఒక్కదాన్ని త్యాగం చేస్తాయి. అవన్నీ చెప్పిన తర్వాత ఆ మంగూస్ ఏమంటుందంటే, నువ్వు ఎంత పెద్ద దానాన్ని ఇచ్చావనేది ముఖ్యం కాదు రాజా, ఎంత మంచి ఉద్దేశంతో ఇచ్చావనేది చాలా ముఖ్యమని తెలియజేస్తుంది. ఇక్కడ ఆ మంగూస్ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, యుధిష్ఠిరుడి యొక్క వెల్త్ కానీ యుధిష్ఠిరుడి యొక్క సక్సెస్ కానీ ఇవేవి కూడా ఉపయోగం లేనివి అని తెలియజేయాలనుకుంటోంది. కానీ ఏది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అయితే యుధిష్ఠిరుడు అలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. చివరిగా ఆ మంగూస్ ఒకే ఒక ప్రశ్న అడిగింది, మీరు చేసిన ఈ పనులన్నీ కూడా ధర్మరాజుని ఇంప్రెస్ చేస్తాయి అనుకుంటున్నారా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఈ సంఘటన గురించి చాలామంది ఏమంటూ ఉంటారంటే, మహాభారతం మనకి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయాలనుకుంటోంది. ఆ పర్టికులర్ టైంకి పాండవులు కౌరవుల మీద గెలవాలి అని రాసుంది. ఎందుకంటే అదే విధి కాబట్టి, పాండవులు కౌరవుల కంటే మంచివారు కాబట్టి ఇక్కడ ధర్మం గెలవాలి. కానీ ధర్మం గెలవడానికి అన్నిసార్లు నీతివంతంగానే గెలవాల్సిన అవసరం లేదు. ధర్మబద్ధంగా యుద్ధం చేసినట్టయితే కర్ణుడిని చంపగలిగేవారు కాదు, ధర్మబద్ధంగా యుద్ధం చేసినట్టయితే దుర్యోధనుడిని చంపగలిగేవారు కాదు. అలాగని పాండవులు చేసింది తప్పు కూడా కాదు. ఎందుకంటే ధర్మాన్ని గెలిపించడం కోసం అప్పుడప్పుడు నీతి తప్పడం కూడా అవసరమే. అలాగని కౌరవుల కంటే పాండవులు బెటర్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే పాండవులు నిజంగానే ధర్మబద్ధంగా కనుక గెలిచినట్టయితే అప్పుడు అలా చెప్పుకున్న ఒక అర్థం ఉంటుంది. కానీ ధర్మబద్ధంగా గెలవలేదు కాబట్టి కౌరవుల కంటే పాండవులు బెటర్ అని కూడా చెప్పలేం. కానీ అదంతా కూడా ఆ సమయానికి ధర్మాన్ని గెలిపించుకోవడం కోసం జరిగిన ఒక ప్రక్రియ అంతే. ఇది చెప్పడం కోసమే ఇలాంటి ఎన్నో సంఘటనలు మహాభారతంలో జరుగుతూ ఉంటాయనైతే చాలామంది పెద్దలు పూర్వీకులు నమ్ముతూ ఉంటారు. అయితే ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని యుధిష్ఠిరుడు చాలా అద్భుతంగా పరిపాలించసాగాడు. సుమారుగా 15 ఏళ్ల పాటు ధృతరాష్ట్రుడు, గాంధారి యుధిష్ఠిరుడి యొక్క పాలనలో ఆ రాజ్యంలోనే ఆ ప్యాలెస్లోనే ఉన్నారు. ఎందుకంటే ఎంత కాదన్నా వాళ్ళు ఒకటే కాబట్టి అక్కడే నివసించారు అందరూ కూడా. కానీ 15 ఏళ్ల తర్వాత మాత్రం ధృతరాష్ట్రుడు మరియు గాంధారి అడవులకు వెళ్ళి వాళ్ళ జీవితాన్ని ఇంక అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరికి తోడుగా కుంతి మరియు విదురుడు కూడా వాళ్ళతో పాటుగా అడవుల్లోకి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఆ ఓల్డ్ కపుల్కి సేవ చేస్తూ గడిపేశారు. అయితే పాండవులు కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ నలుగురిని చూడడానికి అడవులకు వెళ్లారు. ఆ టైంలో విదురుడు చనిపోయాడు. చనిపోతూ తన శక్తి మొత్తాన్ని కూడా యుధిష్ఠిరుడికి ఇచ్చేశాడు. ఆ తర్వాత అడవులలో ఒక మంట చెలరేగింది. ఆ మంటలోకి గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతి వీళ్ళు ముగ్గురు కూడా ఇష్టపూర్వకంగానే నడుచుకుంటూ వెళ్లి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ కథ మనకి ఏమని తెలియజేస్తూ ఉంటుందంటే, విదురుడు యమధర్మరాజు యొక్క పునర్జన్మ. యమధర్మరాజు అంటే గాడ్ ఆఫ్ జస్టిస్. అయితే ఇతను యుధిష్ఠిరుడి యొక్క తండ్రి కూడా అవుతాడనైతే ఈ కథ మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరికొన్నేళ్ల పాటు రాజ్యం బాగానే కొనసాగింది. కానీ గాంధారి ఇచ్చిన శాపం ఉంది కదా కృష్ణుడికి, ఆ శాపం ఫలించే సమయం ఆసన్నమైంది. యాదవుల యొక్క దారుణమైన దశ అప్పటి నుంచే మొదలవడం మొదలుపెట్టింది. మహాభారత యుద్ధం ముగిసి 36 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో కృష్ణుడి కొడుకైన సంబ ఒక భారీ తప్పు చేస్తాడు. నలుగురు ఋషులు ద్వారకని చూడడానికి, కృష్ణుడిని కలుసుకోవడానికి ద్వారక వైపు వస్తూ ఉంటారు. ఆ నలుగురు ఇంకెవరో కాదు, విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు, నారద మహర్షి, దూర్వాస మహర్షి. ఈ నలుగురు కూడా ఎంతో అద్భుతమైన ఋషులు, చాలా గొప్పవాళ్ళు కూడా. అయితే ఈ నలుగురు దగ్గర ఒక తప్పు చేస్తాడు సంబ. అదేంటి అంటే వాళ్ళతో ఒక ఆట ఆడతాడు. ఇప్పటి వాడుక భాషలో చెప్పాలంటే వాళ్ళందరి మీద కూడా ఒక ప్రాంక్ చేస్తాడు. అదేంటంటే సంబ ఒక మహిళలాగా దుస్తుల్ని ధరించి వాళ్ళ ముందుకు వస్తాడు. తాను గర్భవతిని అన్నట్టుగా తెలియజేసి తనకు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ లేదంటే ఆడబిడ్డ అనేది తనకు చెప్పమని తెలియజేస్తాడు. అయితే ఆ ఋషుల్లో ఒకరు ఈ విషయాన్ని గమనించేస్తారు. ఆ విషయం అందరికీ తెలిసి వాళ్ళు పట్టరాని కోపంతో ఒక శాపాన్ని ఇస్తారు. అదేంటంటే ఆ శంబాకి పెళ్ళైన తర్వాత తనకి పుట్టబోయే బిడ్డ ఒక ఐరన్ బోల్ట్ అవుతారని, ఆ ఐరన్ బోల్ట్ కారణంగా యాదవుల వంశం కంప్లీట్గా నాశనం అయిపోతుందని తెలియజేశారు. దీని గురించి మౌసాల పర్వంలో చాలా డీటెయిల్డ్గా చెప్పబడింది. అయితే శంబా కడుపున పుట్టిన ఆ ఐరన్ బోల్ట్ని పిండి చేసి ప్రభాస సముద్రంలో కలిపేశారు. కానీ అప్పటి నుంచి ద్వారకకి ఇంకా చెడు జరగడం మొదలుపెట్టింది. ఆ సమయంలో చాలా దారుణాలు జరిగాయి. సుదర్శన చక్రం కనిపించకుండా మాయమైపోయింది, పాంచజన్యం కనిపించకుండా మాయమైపోయింది, కృష్ణుడి యొక్క రథం నాశనం అయిపోయింది, బలరాముడి యొక్క ఆయుధం కూడా కనిపించడం మానేసింది. ఎన్నో వింత రోగాలు రావడం మొదలుపెట్టాయి. ప్రజలందరూ తప్పులు చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆ తప్పులకి ఎటువంటి సిగ్గుపడ
మారడం కూడా మానేశారు. భార్యలు భర్తలను మోసం చేయడం మొదలుపెట్టారు, భర్తలు భార్యలు మోసం చేయడం మొదలుపెట్టారు. చాలా రకాల దారుణాలు జరిగేవి. సీనియర్స్ని, గురువుల్ని వీళ్ళందరూ కూడా ఇన్సల్ట్ చేయడం, హ్యూమిలియేట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరినీ మార్చడం కోసం ప్రభాస సముద్రంలోని పుణ్యతీర్థాల కోసం తీసుకుని వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లే సమయానికి యాదవులు పూర్తిగా మత్తులో మునిగిపోయి బానిస అయిపోయి పిచ్చి పిచ్చిగా నాట్యాలు చేస్తూ వింత వింత జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. ఆ మద్యం మత్తులో తరచుగా వాళ్ళ మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. ఆ సమయంలోనే సాత్యకి మరియు కృతవర్మల మధ్యలో ఒకసారి గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా అక్కడ ఉన్న మనుషులందరూ కూడా చీలిపోయారు. ఆ రెండు వర్గాల మధ్య విపరీతంగా గొడవలు జరగడం మొదలుపెట్టాయి. కృష్ణుడు కానీ బలరాముడు కానీ ఆ గొడవల్ని ఆపడానికి ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఆ సమయంలో వాళ్ళు తీరంలోని గడ్డిని బయటికి లాగినప్పుడు ఆ గడ్డి కాస్త ఇనప జాపత్రిగా మారిపోయింది. అది చూసిన యాదవులందరూ కూడా అదే చేసి ఆ జాపత్రిని ఉపయోగించి గొడవ పడడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ మౌసాల పర్వ అని పేరు ఎందుకు పెట్టారంటే మౌసాల అంటే క్లబ్ అనే మీనింగ్ వస్తుంది. ఆ సమయంలో మొత్తం అందరూ కూడా మద్యం మత్తుకి బానిసలైపోయి విపరీతంగా గొడవలు పడ్డారు కాబట్టి దానికి అటువంటి పేరు పెట్టారని అయితే చాలామంది అభిప్రాయపడుతుంటారు. యాదవుల మధ్య విపరీతంగా జరుగుతున్న గొడవలను చూసి ఎంతో మంది యాదవులు చనిపోవడాన్ని చూసి బలరాముడు ఇంకక్కడ ఉండలేక అడవుల్లోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ధ్యానముద్రలో కూర్చొని తన జీవితాన్ని త్యజించేశాడు. తర్వాత కృష్ణుడు ద్వారకకు వెళ్లి జరిగిందంతా తన తండ్రి వసుదేవుడికి తెలియజేశాడు. ఆ తర్వాత తన రథసారథైన దారుకని అర్జునుడికి ఒక మాట చెప్పమని అర్జునుడి దగ్గరికి పంపించాడు. ద్వారకలో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా కాపాడమని అర్జునుడికి సందేశాన్ని పంపించాడు కృష్ణుడు. ఆ తర్వాత కృష్ణుడు కూడా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికే బలరాముడు చనిపోయిన విషయాన్ని గమనించి తన చివరి క్షణాల కోసం ఎదురు చూడసాగాడు. ఆ సమయంలో జర అనే ఒక వేటగాడు ఒక లేడీని వేటాడుతున్న సమయంలో ఆ బాణం తగిలి కృష్ణుడు చనిపోయాడు. ఆ బాణం యొక్క చివరి భాగం యాదవుల్ని చంపిన సేమ్ మెటల్తో తయారు చేయబడింది. దారుక ఇంద్రప్రస్థానానికి చేరుకుని అర్జునుడికి జరిగిందంతా తెలియజేశాడు. అర్జునుడు దారుకతో పాటుగా ద్వారకకి తిరిగి వచ్చి అక్కడ ఉన్న స్త్రీలందరినీ కూడా ఇంద్రప్రస్థానానికి తీసుకుని వెళ్లి వాళ్ళందరినీ కాపాడడం మొదలుపెట్టాడు. అయితే మార్గ మధ్యంలోనే వాళ్ళందరినీ ఎంతో మంది దొంగలు వాళ్ళ మీద పడి దోచుకున్నారు. ఆ సమయంలో ఆ ఆడవాళ్ళందరినీ కూడా అర్జునుడు కాపాడలేకపోయాడు. ఈవెన్ తన గాంధీవాన్ని ఉపయోగించి వాళ్ళందరినీ కాపాడడానికి ట్రై చేసినా కూడా ఆ గాంధీవం అతనికి రెస్పాండ్ అవ్వడం మానేసింది. అతని దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఏవి కూడా పనిచేయట్లేదు. అతనికి సంబంధించిన ఆయుధాలు ఏవి కూడా అతనికి సహకరించట్లేదు. ఒకప్పుడు ఎంతో మంది గొప్ప గొప్ప వీరులతో పోరాడి వాళ్ళందరినీ ఓడించిన యోధుడు అర్జునుడు. కానీ ఇప్పుడు కొంతమంది దొంగల్ని ఓడించలేకపోయాడు. అక్కడ ఉన్న స్త్రీలందరినీ కూడా కొంతమంది దొంగలు వాళ్ళతో పాటుగా తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా మరికొంతమంది స్త్రీలు వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళ ప్రాణాలని త్యజించేశారు. కొంతమంది మంటల్లో దూకేశారు, కొంతమంది నీటిలో దూకేశారు. అలాగా ఎంతో మంది స్త్రీలు చనిపోగా కొంతమందిని ఆ దొంగలు వాళ్ళతో పాటుగా తీసుకువెళ్ళిపోయారు. అర్జునుడు నీళ్లు నిండిన తన కళ్ళతో జరిగిందంతా చూస్తున్నాడు తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఆ తర్వాత ద్వారకా నగరం మీదకి వరదలు వచ్చాయి. ద్వారకా నగరాన్ని పూర్తిగా సముద్రం ముంచేసింది. అర్జునుడు వ్యాస మహర్షి దగ్గరికి వెళ్లి తను ఋషిగా మారిపోతాను అని తెలియజేశాడు. జరుగుతుందంతా నేను చూడలేకపోతున్నానని తెలియజేశాడు. కాకపోతే వ్యాస మహర్షి అర్జునుడికి మొత్తం అంతా కూడా మళ్ళీ తెలియజేసి కృష్ణుడంతటి వాడికే ఇలాంటి బాధలు తప్పలేదు, నీకు తప్పదు, ఎన్ని వచ్చినా కూడా వాటన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకెళ్లాలని చెప్పి మళ్ళీ రాజ్యానికి వెళ్లేలా చేశాడు. తర్వాత అర్జునుడు యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా తెలియజేశాడు. యుధిష్ఠిరుడు పరీక్షితుడికి రాజ్యాన్ని అప్పగించి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. యుధిష్ఠిరుడు తన సోదరులు మరియు తన భార్యతో కలిసి హిమాలయాల్లోని మేరు పర్వతం మీదకి చేరుకుని అక్కడి నుంచి చనిపోయి స్వర్గానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు పైనుంచి కిందకు దూకి చనిపోవడం మొదలుపెట్టారు. మొదట ద్రౌపది, తర్వాత సహదేవుడు, తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు, చివరగా భీమసేనుడు వీళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు కూడా ఆ ప్రాంతానికి తనతో పాటుగా ఎప్పటి నుంచో ఉన్న ఒక కుక్కతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఆ కుక్క తన యొక్క ప్రయాణంలో మొదటి నుంచి అతనితో పాటే ఉంది. దీనంతటి గురించి మహాప్రస్థానిక పర్వంలో ప్రత్యేకంగా చెప్పబడింది. అయితే మేరు పర్వతం మీదకి చేరుకుని ప్రతి ఒక్కరు కూడా చనిపోయేటప్పుడు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, వాళ్ళు చేసిన తప్పేమిటి, వాళ్ళు ఎందులో ఫెయిల్ అయ్యారు, ఇవన్నీ కూడా చెబుతూ చనిపోయారు. ద్రౌపది ఏమో, నా భర్తలలో అర్జునుడిని నేను ఎక్కువగా ప్రేమించాను, కానీ నా భర్తలందరినీ నేను సమానంగా ప్రేమించాల్సి ఉంటుంది, అందులో నేను ఫెయిల్ అయ్యానని చెప్పింది. సహదేవుడేమో తన జ్ఞానం అంతా కూడా వృధా అయిపోయింది, అందులో తను ఫెయిల్ అయ్యానని తెలియజేశాడు. నకులుడేమో తన అందాన్ని చూసి తను ఎప్పుడు పొగరుగా భావిస్తూ ఉండేవాడిని, అందులో తను ఫెయిల్ అయ్యానని తెలియజేశాడు. అర్జునుడేమో అందరికంటే అత్యంత ఎక్కువ స్కిల్ ఉన్న యుద్ధ వీరుణ్ణి నేనే అనుకునేవాడిని, కానీ నేనది కాదని నాకు అర్థమైందని అర్జునుడు తెలియజేశాడు. భీమసేనుడేమో
తిండిని తినడంలో అందరినీ మించిపోతానని అనుకున్నాను, కానీ అలా మించలేకపోయానని తెలియజేశాడు. ఇలా అందరూ కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా కిందకి దూకేసి చనిపోయారు. అయితే యుధిష్ఠిరుడు ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇంద్రుడు తన యొక్క రథంతో అక్కడ ఎదురు చూస్తున్నాడు. యుధిష్ఠిరుని ఆ రథంలోకి ఆహ్వానించాడు. కాకపోతే ఆ కుక్కని అక్కడే వదిలేయాల్సి ఉంటుందని తెలియజేశాడు. దానికి యుధిష్ఠిరుడు అంగీకరించలేదు. నా మీద నమ్మకం ఉంచిన ఎవరిని కూడా నేను విడిచిపెట్టలేను. నేను ఇది లేకపోతే నరకానికి వెళతానంటే దానికైనా నేను సిద్ధమే, కానీ దీనితో పాటుగానే నేను స్వర్గానికైతే వస్తాను, లేదంటే రాను అని తెలియజేశాడు. నిజానికి ఆ కుక్క ఇంకెవరో కాదు, యమధర్మరాజే. యమధర్మరాజు తన పుత్రుడితో పాటుగా ఆ మార్గం అంతా కూడా ప్రయాణించాడు. అయితే యుధిష్ఠిరుడి యొక్క గట్టి నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించి యుధిష్ఠిరుడిని స్వర్గానికి అయితే తీసుకొని వెళ్లారు. అయితే స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా యుధిష్ఠిరుడికి అక్కడ ఒక పరీక్ష ఎదురైంది. దీని గురించి స్వర్గారోహణ పర్వంలో ప్రత్యేకంగా తెలియజేయబడింది. స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత యుధిష్ఠిరుడికి అక్కడ దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వీళ్ళంతా కనిపించారు ఆ ప్రాంతంలో. కానీ తన యొక్క బ్రదర్స్ కానీ తన యొక్క వైఫ్ కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే వీళ్ళంతా ఏమైపోయారని అడిగితే యమధర్మరాజు తనని ఒక చీకటి ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ మిగతా పాండవులు, ద్రౌపది టార్చర్ చేయబడుతూ శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. యమధర్మరాజు అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, నీ బ్రదర్స్, నీ భార్య ఇక్కడికి చెందిన వాళ్లే. నువ్వు నాతో కావాలనుకుంటే స్వర్గానికి రావచ్చు, నిన్ను మాత్రం నేను స్వర్గానికి తీసుకొని వెళ్తానని తెలియజేశారు. యుధిష్ఠిరుడు ఇది విని చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకు వాళ్ళని శిక్షిస్తున్నారనేది యుధిష్ఠిరుడికి అర్థం కాలేదు. కానీ యమధర్మరాజు ఇచ్చిన ఆప్షన్ని యుధిష్ఠిరుడు అంగీకరించలేదు. నా బ్రదర్స్, నా భార్య ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గం అవుతుంది, నేను ఇక్కడే ఉంటానని తెలియజేశాడు. నా ఎనిమీస్ ఉన్న ప్రాంతం నాకు నరకంతో సమానం, నేను అక్కడికి రాలేను అని తెలియజేశాడు. యమధర్మరాజు ఈ మాట విని చాలా ఆనందంగా, చాలా గర్వంగా నవ్వాడు. ఎందుకంటే తన కొడుకు నుంచి అటువంటి జవాబు రావడం తనకి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కదా. అయితే ఆ తర్వాత యుధిష్ఠిరుడిని అక్కడికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందనే విషయాన్ని తెలియజేశారు. యుద్ధంలో ఉన్న సమయంలో ద్రోణుడితో ఒక చిన్న విషయంలో అబద్ధం చెబుతాడు యుధిష్ఠిరుడు. అందుకుగాను తనని కొద్దిసేపు నరకానికి తీసుకొచ్చారు. కానీ నిజానికి పాండవులు, ద్రౌపది వీళ్ళంతా కూడా స్వర్గానికి చెందిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళిపోతున్నామని తెలియజేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి యుధిష్ఠిరుడు కూడా మళ్ళీ స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ తన సోదరుల్ని, తన భార్యని కూడా కలుసుకోవడం జరిగింది. ద్రౌపదిని కూడా స్వర్గంలోనే కలిశాడు. ఇక్కడ తన యొక్క శత్రువులు ఎవరు కూడా కనబడలేదు. కృష్ణుడేమో విష్ణుమూర్తి రూపంలో కనిపించారు. తన పూర్వీకులు, మిగతా భగవంతులందరూ కూడా ముఖ్యమైన పొజిషన్స్లో ఉండి తనకు దర్శనమిచ్చారు. ఇదంతా చూసిన తర్వాత యుధిష్ఠిరుడు చాలా ఆనందించాడు. అలా మహాభారతం ఒక హ్యాపీ నోట్లో ఎండ్ అయిపోయిందని చెప్పాలి. అండ్ ఇన్ఫాక్ట్ నిజానికి యుధిష్ఠిరుడికే మొట్టమొదటిగా స్వర్గంలోకి ప్రవేశం అనేది దక్కింది. అతను పవర్ఫుల్ హ్యూమన్ వారియర్ కాదు, కానీ అతను చాలా హంబుల్ పర్సన్. కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టాలు తీర్చాడు, నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా మోసం చేయలేదు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతనే మొట్టమొదటిసారిగా స్వర్గంలోకి వెళ్ళాడు, ఈవెన్ మొదట చనిపోకపోయినప్పటికీ కూడా. అయితే ఇక్కడతో మహాభారతం అంతమైపోయింది అనుకుంటాం, కానీ అంతం అయిపోలేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజుని ఆ ప్రాంతానికి రాజుగా నియమించారు కదా. పరీక్షితుడు ఉత్తర మరియు అభిమన్యులకు జన్మించిన పుత్రుడు. అతను తర్వాత రాజయ్యాడు. తన సొంతంగా చాలా పనులు చేస్తూ వచ్చాడు. అయితే ఆ సమయంలో నాగలోకం యొక్క అధిపతి అయిన తక్షకుడి యొక్క చేతిలో పరీక్షితుడు చనిపోతాడు. పరీక్షితుడి కొడుకు పేరు జనమేజయుడు. సో నాగులందరినీ కూడా, అంటే పాములందరినీ కూడా చంపేయాలని జనమేజయుడు నిర్ణయించుకుంటాడు. దానికోసం సర్పయాగం చేయడం మొదలు పెడతాడు. మొత్తం పాములందరినీ చంపేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎంతోమంది ఋషుల్ని కలుస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే వైశంపాయనుడిని కలుస్తాడు. ఆ వైశంపాయనుడే జనమేజయుడికి మహాభారతం యొక్క కథ మొత్తాన్ని కూడా తెలియజేస్తాడు. ఇక్కడ నుంచి మహాభారతం అనేది మళ్ళీ మొదలవుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆది పర్వంతో అతను చెప్పడం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చినట్టు అవుతుంది. ఇక్కడతో నిజానికి అసలైన మహాభారతం పూర్తయిపోయినట్టే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.